ఏమేమి పెడుతున్నావు అత్తయ్య? ఆవకాయ 15 కాయలు. 15 కాయలకి 6 డబ్బాలు ఆవపిండి, 5 డబ్బాలు కారం, 4 డబ్బాలు ఉప్పు, ఒక 2 చెంచాలు ఇంగువ, ఒక 3 చెంచాలు పసుపు, ఓకే, ఒక 100 గ్రాములు మెంతులు మొత్తం వేసుకొని కలుపుకొని ఇవన్నీ గుచ్చెత్తుకోవాలి. కలిపేసుకోవాలి, మొత్తం కలిసేట్టుగా తిరగలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొంచెం నూనె వేసుకొని ఈ మసాలాలో మనం ఏం నూనె పడుతున్నాం అత్తయ్య? మనం పల్లి నూనె, పప్పు నూనె, నువ్వుపప్పు నూనె ఇది వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నూనె వేసుకుంటే శనగ నూనె వేసుకుంటారు అందరూ, అది వేసుకోవచ్చు. ఇదైతే కమ్మగా ఉంటుంది, మామిడి వాసన రాదు. ఎన్నాళ్ళున్నా శనగ నూనె కొంచెం లాస్ట్కి మామిడి వాసన లాగా వస్తుంది. ఇది రేట్ ఎక్కువ, కేజీ 400, లీటర్ ప్యాకెట్ 420 రూపాయలు. ఇది అదేముంది, అది 165 పల్లి నూనె అయితే. కాకపోతే ఇది టేస్ట్ కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఎన్నాళ్ళున్నా మామిడి వాసన రాదు. నూనె ఆకులు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు నూనెలో వేసుకొని తీసి కారంలో వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు ముక్క మెత్తపడకుండా ఎన్నాళ్ళున్నా గట్టిగా ఉంటుంది. ఆ నూనెకి కరగబారుతుంది ముక్క, వేసుకోవాలి. ఇది ఆవకాయ. మెంతికాయ అయితే మెంతిపిండి వేస్తాం. ఇది మెంతికాయ కాదు కాబట్టి ఆవకాయ కాబట్టి ఆవపిండి మాత్రం వేసుకుంటాం. అయితే మెంతులు ఉడికి కొంచెం వేసుకుంటాం తినేటప్పుడు, నాన్ మెత్తగా ఉంటాయి కదా, కొంచెం మెంతులు వేసుకుంటాం. అది ఇట్లా నూనెలో తీసి వేసుకుంటే అట్లా కిందగా వేస్తాం. ఇట్లా అడిగిన నూనె కొంచెం మళ్ళీ ముక్కలు అందరూ వేసి ఏమన్నారా మంచి జరగాల్సింది అన్నిటికీ. ముక్కలు ముందు నూనెలో వేయంగానే ముక్క నూనె పీల్చుకొని కరగబారుతుంది, మెత్తబడి కొరికినా కానీ అన్నాళ్ళన్నా గట్టిగా ఉంటుంది. కొరుక్కోవడానికి వీలుగా చెప్పి మెత్తగా చీకి పెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడంటే మిక్సీలో అవన్నీ వచ్చినాయి కానీ ఇదివరకు ఎక్కడ అన్నీ రాళ్ళతోటి. అప్పట్లో మీరు అంతా ఆవపిండి అదంతా కూడా, ఉప్పు, ఆ మిరపకాయలు కూడా కొట్టుకునేవాళ్ళం. పసుపు కొమ్ములు కూడా కొట్టేవాళ్ళం, కొట్టి వాడుకునేవాళ్ళం. సంవత్సరానికి సరిపడా పసుపు కొట్టుకునేవాళ్ళం. కారం సంవత్సరానికి సరిపడా కారం కొట్టేసుకొని స్టీల్ జాడీలో పోసుకొని వాసన గట్టి పెట్టుకుంటే సంవత్సరం అంతా కారం వాడుకోవడానికి. ఆవకాయలు ఎప్పుడు కొట్టి పెట్టేసుకునేవాళ్ళం. అప్పుడు కొత్త కాయలు వస్తాయి కదా, మిరపకాయలు, అప్పుడు కొనేసేసి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు వాడుకోవడానికి కొంచెం పెట్టుకొని కారానికి 3 కేజీలు 4 కేజీలు కారం పట్టేసుకొని పెట్టుకునేవాళ్ళం. సంవత్సరం అంతా కారం వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా.